పెద్దలకి సభ్యులకి నా గౌరవపూర్వక వందనాలు. ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన రోజు. పౌరుషానికి, సాహసానికి, విద్యకి, విజ్ఞానానికి పేరొందిన ఆంధ్రదేశంలో ఎంతో మంది మేధావుల ఆలోచనలకి, ప్రజల ఆశయాలకి అనుగుణంగా మన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది. ఈ రోజున మన పార్టీ యొక్క 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మనందరం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. అతి తక్కువ కాలంలో మేధావుల నుండి సామాన్య ప్రజానీకం వరకు సభ్యులుగా చేరి రోజు రోజుకి శక్తివంతంగా మారుతూ ముందుకు సాగిపోతున్న మన పార్టీ కలకాలం స్థిరపడాలని, రాజకీయంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. మన పార్టీ 5వ వార్షికోత్సవ సందర్భంగా ఒక అపురూపమైన కేకును తమ సువర్ణ హస్తాలతో కట్ చేయవలసిందిగా గౌరవనీయులైన మంత్రి గారు శ్రీ రంగవర ప్రసాద్ గారిని మన పార్టీ తరఫున కోరుతున్నాను. Congratulations, Mr. Ravi. Really, your special effects are fantastic. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. ఎవరు నీలాగా న్యాచురల్ గా టైమింగ్ లో ఇవ్వలేదనుకో. ఏమయ్యా బుచ్చిబాబు? సార్, టైమింగ్ కోసం మీ బాస్ నటించమన్నాను. ఎలా వచ్చిందంట ఎఫెక్ట్? ప్రమాణంగా వచ్చింది సార్. మా గురువు అని చెప్పడం కాదు కానీ సార్, ఆయనకున్న బ్రెయిన్ కి హాలీవుడ్ లో పుట్టుంటేనా మా పని అదరహా సార్. ఏదో మీ అదృష్టం కొద్దీ, తెలుగు ప్రేక్షకుల పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇక్కడ పుట్టా మీ ఇద్దరం. ముఖ్యంగా నా బ్రెయిన్ చూశారు. ఏడ్చావు? ఒరే మిస్టర్, గన్ను పిల్లల గంట సేపటికి బాగా రియాక్షన్ ఇచ్చావురా. నువ్వు సినిమాల్లో పైకి రావు గానీ ఇంటికెళ్ళి చింతపండు వ్యాపారం పెట్టుకో, బాగా పైకి వస్తావు. అయిందా నీ నస? అయినట్టుంది. సామాన్లు సర్దు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. గురు మనకు రావాల్సిన పేమెంట్లు, మరి బేటాలు, ప్రొడక్షన్ మేనేజర్ బట్టి వసూలు చేసుకుంటే మన పని అదరహోదరా కదా. సరే చావు, రై రూమ్ లో పెట్టు. హలో, ఐఎమ్ జ్యోతి, జర్నలిస్ట్ ఫ్రమ్ సితారా. హలో. హాయ్ సితారా. మీ ఇంటర్వ్యూ కావాలి. ఇంటర్వ్యూనా? సాధారణంగా మీ పత్రిక వాళ్ళు హీరోయిన్స్ తో ఇంటర్వ్యూ చేస్తారు కానీ మా లాంటి తెర వెనకుండే టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూ అంటారేంటి? సార్, ఈ రోజున ఓ సినిమా విజయానికి, గొప్పతనానికి కారణం తెర వెనుక ఉండే వ్యక్తులే ముఖ్య కారకులని తెలుసుకునే స్థితికి ఎదిగిపోయారు మన ప్రేక్షకులు. అందులోనూ చాలా కొద్ది మందికి తెలిసిన ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి మన పాఠకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కరెక్ట్. అందులోనూ అదరహ లెవెల్లో ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే నా గురించి, నా బాస్ గురించి అంతా తెలుసుకోవాలని తెగెదురు చూస్తుంటారని నాకు బాగా తెలుసు. ఈ వాగుడాపి నోరు మూస్తావా లేక పళ్ళు రాలగొట్టమంటావా? చూడండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ రోజు ఇంటర్వ్యూ కుదరదు. ఆదివారం ఇంటికి రాగలరా? ష్యూర్, వస్తాను. ఇంటికి వస్తానంటున్నారు, నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? తెలియనివి తెలుసుకోవడం మా డ్యూటీలో భాగంలేండి. అన్నట్టు అదరహో అన్నట్టున్నాయి మా ఫేసులు. ఫోటోలు ఇప్పుడు లాగేయకూడదు. ముందు ఇంటర్వ్యూ, తర్వాత ఫోటోలను. సీ యూ, బాయ్. బాయ్. హలో, నేను సీయు, నేను బాయ్ 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 బాయ్. అది సరే కాదు గురు, యాపిల్ పండు లాంటి ఆడపిల్ల ఇంటర్వ్యూ అని అడిగితే మళ్ళీ రమ్మంటావేంటి గురు? అది సరే కాదు గురు, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే నా గురించి కాస్తంత పొగుడు గురు. నా గురించి తెలియకపోతే ఆంధ్ర ప్రేక్షకులు బెంగెట్టేసుకుంటారు పాపం. చెప్తానులే, ఆంధ్ర ప్రేక్షకులకి నువ్వు సామాన్లు బాగా మోస్తున్నావు అని చెప్తాను. పెట్టెలు తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వెళ్ళు. గురు, మన శోభలా ఉంది. శోభా? అవును. అరే పాప, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. శోభా, శోభా, ఇలా రా. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో. ఓకే గురు.
మీటింగ్ ఫస్ట్ క్లాస్ గా జరిగింది. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఆకలేస్తుందమ్మా, టిఫిన్ కావాలి. ఇప్పుడే కదంట్రా వచ్చింది, 2 నిమిషాలు ఆగు. అవును, చెల్లా ఎక్కడ కనిపించింది? వాళ్ళ కాలేజ్ దగ్గర బస్ స్టాండ్ లో. అవును, డాక్టర్ నిన్ను కళ్ళజోడు వేసుకోమన్నారు కదమ్మా, వేసుకోమ్మా. నీతో పెద్ద తలనొప్పిరా. అరే, అలా చూస్తూ నుంచోపోతే అమ్మకి సాయం చేయొచ్చు కదా. అంత అమ్మ కష్టం చూడకపోతే పొద్దున్న తెచ్చుకో. ఆహా, నాకు పెళ్ళా వస్తే నీకు మొగుడు వస్తాడని నీ ఆశ, అంతే కదా? పోలేయా. సరేలేరా, ఎప్పుడుండే గొడవేగా. టిఫిన్ చేద్దు గాని బుజ్జిని పిలు. వాడు రూమ్ లో సామాన్ పెట్టడానికి వెళ్ళాడు, వస్తాడులేమ్మా. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. సాధారణంగా పదవి రాగానే అంతా ప్రజల్ని మర్చిపోతారు. తమరు మాత్రం ప్రజల కోసం తాపత్రయపడుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇందులో గొప్పే ఉందయ్యా. ఓ మంత్రిగా నా కనీస బాధ్యత. అన్నట్టు బెనర్జీ సార్, పత్తి రైతుల ఆత్మహత్యల గురించి మనకు పిటిషన్ వచ్చింది. సార్. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు. తొందరలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందేటి చూడాలి. మీరు ఇంక సెలవు తీసుకోండి. సార్, పాపం మన పార్టీలో ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి. నమస్కారం సార్. ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసమని. చూడు బెనర్జీ, ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అర్హత ఉన్న వాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి. వెరీ సారీ. సార్ 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 ఏంట్రా ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్. పడుతుందిరా? ఈ లోపల 2 నిమిషాల్లో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చేస్తాం సార్. ట్యాంక్ బండ్? ఎస్ సార్. హెయిర్ కటింగ్? అవును సార్.